మనం ఫ్రెష్ ఎంబ్రో ట్రాన్స్ఫర్కి సక్సెస్ రేట్ ఉంటుందా, ఫ్రోజన్ ఎంబ్రో ట్రాన్స్ఫర్కి సక్సెస్ రేట్ ఉంటుందా? సో ఆల్ ద గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రోజన్ ఎంబ్రో ట్రాన్స్ఫర్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉంటాయి అనమాట. అందుకని కంపారిటివ్లీ ఒక 10 years బ్యాక్ చాలా వరకు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే ప్రెసెంట్ జనరేషన్లో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్లినిక్స్ అనేవి ఎక్కువగా చూడటం అనేది జరుగుతుంది. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? జనరల్గా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఓవరీస్ ఏవైతే హైపర్ స్టిమ్యులేట్ అయి ఉంటాయో కొంతమందిలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని వస్తుంది. సో దాని మూలంగా ఏంటంటే పేషెంట్ కి కొంచెం పొట్టలో నొప్పి రావడము, ఓవరీస్ అనేది స్వెల్లింగ్ అవడము అండ్ కొంచెం థర్డ్ స్పేస్ లో వాటర్ కలెక్ట్ అవడము పేషెంట్ కి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువగా పీసీఓడి పేషెంట్స్ అంటే మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్న పేషెంట్స్ అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎవరికి చేస్తారు మేడం అంటే తక్కువ సైట్స్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఎగ్స్ రిట్రీవ్ అయిన వాళ్ళకి ఒకటో రెండో ఎంబ్రియోస్ ఫార్మ్ అయితే అది మంచిగా అని ఏర్పడితే మనం అదే సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. కొంతమంది ఏంటి అంటే ఇండియాలో చేయించుకుని ఫాస్ట్గా యూఎస్ వెళ్ళిపోదాం, వేరే కంట్రీస్కి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. వాళ్ళలో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ కామన్గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం.